జై సద్గురు మహారాజుకు జై. శ్రీ అచిర సిద్ధుపూర్ణ స్వాముల వారికి జై. మనిషి ఈ భూమి మీద రాకముందు ఎన్నో పెద్ద పెద్ద జంతువులు, డైనాసార్లు కాకుండా మనకు తెలిసిన డైనాసార్లు, అది తెలియక ముందు కూడా ఎన్నో వచ్చిపోయినాయి భూమి మీద. మనము చివరిగా వచ్చిన భూమి మీదకి. ఇంతకుముందు చెప్పిన మీకు ఐడియా ఉంది లేదు? మనిషి ఆఖరిన పుట్టినాడు. అది ఎట్లా అంటే, ఈ ప్రపంచంలో ఈ యొక్క జగత్తు టైం 20 గంటలని మనం అనుకుంటే, 20 గంటలే అనుకుంటే, ఏది భూమి ఆయుష్ 20 సంవత్సరాలు అనుకుంటే, ఈ భూమి మీద మానవుడు ఉండేది కేవలం 14 సెకండ్లు మాత్రమే. ఎన్ని సెకండ్లు? 14 సెకండ్లే మానవుడు భూమి మీద ఉండేది. 20 గంటలు అనుకుంటే, భూమి ఆయుష్ 20 గంటలు అనుకుంటే, మానవుడు ఉండేది 14 సెకండ్లే ఈ భూమి మీద. చూడు ఎన్నిటికి అవకాశం ఉందో ఈ భూమి పైన పుల్లయ్య. మానవుడు వచ్చి 14 సెకండ్లలో వెళ్ళిపోతాడు ఈ భూమి మీదకి వచ్చి. అట్లా ఇప్పుడు మనం కొన్ని లక్షల సంవత్సరాలు వచ్చి ఉన్నాము. కొన్ని రోజుల్లో మానవ జాతి పూర్తిగా అంతరించిపోతుంది. భూమి ఉంటుంది, మానవ జాతి పూర్తిగా అంతరించిపోతుంది. అంతరించిపోతే వేరే జీవులు వస్తాయి భూమి మీదకి. వింత వింత జీవులు వస్తాయి, రకరకాల మనుషులు, రకరకాల జీవులు. మనిషి తలకాయ ఉండి 4 కాళ్ళు ఉండే జీవులు. మనిషి తలకాయ ఉంటుంది, 4 కాళ్ళు ఉంటాయి. ఇప్పుడు బరిగొడ్ల మాత్రం నడుస్తారు, అట్లా జీవులు వస్తాయి. తర్వాత మన ముఖంలోనే తేడా, ముక్కు పొడుగో లేకపోతే కళ్ళు పక్కకు పోయో. ఇప్పుడు మనకి ఎదురుగా ఉండే కళ్ళు ఈ సైడ్కి వస్తాయి కళ్ళు. చెవులు పెద్దవి వస్తాయి. ఇప్పుడు అవతార సినిమా వచ్చింది కదా, అట్లాంటి మనుషులు రావడము, ఇదంతా ఫ్యూచర్లో జరిగే అవకాశం ఉంది. ఇలా ఉంది. అయితే మనిషి వచ్చిన తర్వాత మనిషికి ఏం కావాలా? ఈ భూమిలో 24 లక్షల జీవరాశులతో పాటు మనం పుట్టినాము. మనకి ఏం కావాలా? ఏమి కావాలని ఈ మానవుడు ఇన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. దేనికోసం ప్రయత్నం చేస్తున్నాడు? ఏ సుఖము కోరి మానవుడు ప్రయత్నం చేస్తున్నాడు. కొంతమంది డబ్బు కోసం ప్రయత్నం చేస్తున్నారు, కొంతమంది పదవుల కోసం ప్రయత్నం చేస్తున్నారు, కొంతమంది అనేక రకాలుగా భూములు, ఇండ్లు, గృహాలు, అపార్ట్మెంట్లు, ఇలా వస్తువులు, కార్లు, బంగారు, ఇలా వస్తువులను ప్రోగు చేయాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారు. కొంతమంది ఆధ్యాత్మిక మార్గములో దేవుడెవరు, నేనెవరు అనే వాటిపైన తెలుసుకోవాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది ఈ భూమే కాదు, ఈ విశ్వంలో ఎంతో శక్తి ఉంది, ఎన్నో లోకాలు ఉన్నాయి, ఆ లోకాలు చూడాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది ఈ మానవ జన్మ చాలా బాధాకరమైంది, కష్టాలు బాధలు ఎన్నో ఉన్నాయి, ఈ జన్మ వద్దు, ఇంకా ఈ జన్మే కడజన్మగా భావించాలి, మళ్ళీ నాకు జన్మ వద్దు, జన్మరాహిత్యం కావాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. అవునా కాదా? ఇలా అనేక రకాలుగా ఈ మానవుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఒక మానవుడు మాత్రమే, మిగతా జీవరాశులు ఏం ప్రయత్నం చేయడం లేదు. అవి తినడము, పుట్టడము, పెరగడము, తినడము, మరణించడం, అంతే. జననము, మరణము, ఆకలి, నిద్ర, భయ, మైథునములు, ఇవి 6 మాత్రమే వాటికి ఉన్నాయి. జననం ఉంది, మరణం ఉంది, ఆకలి ఉంది, నిద్ర ఉంది, మైథునం ఉంది, భయం ఉంది. అవునా కదా? ఈ 6 మాత్రమే ఉన్నాయి మిగతా జీవులకి అన్నిటికీ. అయితే మనిషికి 6తో పాటు ఇవన్నీ వచ్చినాయి. సంసారం వచ్చింది, కుటుంబం వచ్చింది,
అంటే ఇవన్నీ రావడానికి కారణమేమి అంటే మనిషి ఏదైనా తన సొంతం చేసుకోవాలా, నాకే సొంతం కావాలా అది అనేటువంటి ఒక చిన్న ఆలోచన ఈ మనిషిని అనేక రకాలుగా బాధ పెడతా ఉంది. నిజమా కదా? అదొకటే కదా, ఏదైనా నా సొంతం కావాలా, నాకే కావాలా, నాది అని అనిపించుకోవాలా, నేనే గొప్పగా ఉండాలా అనేది, నేను నాది అనే ఆ రెండు విషయాలలో బందీ అయిపోయి మానవుడు సుఖము, శాంతి, ఆనందం అంటే ఏందో అనుభవించలేకుండా ఉన్నాడు. ఆశపడి నేను నాదనేటువంటి భావంతోనే. అయితే ఈ విధంగా మరి కోరుకుండే ఈ మానవుడు సుఖము, శాంతి ఎట్లా వస్తుంది? వచ్చేదానికి అవకాశం లేదు. అందుకని ఆధ్యాత్మిక మార్గములో ఎందరో పెద్దలంతా కూడా ఒకదాన్ని కనుక్కున్నారు. ఏమని? దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు మన తప్పును లెక్క కడతాడు. నరకం ఉంది, స్వర్గం ఉంది. పాపాలు చేస్తే నరకానికి పోతారు, పుణ్యాలు చేస్తే స్వర్గానికి పోతారు అనేటువంటి పదాలను జోడించి వారు చూడకనే, వారికి తెలియకనే, ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గం అంతా ఎలా వచ్చింది? మధ్వాచార్యులు ద్వైత సిద్ధాంతాన్ని ఎందుకు చెప్పినాడు ఆయన అంటే, ఈ మనిషి నాది నేను అనే మోహములో పడి ఆనాటి నుంచి ఈనాటి వరకు, అప్పుడెప్పుడో ఆది మానవ వరకు నాది నేను లేదు. ఎప్పుడైతే అభిమానం పెరిగిందో, ఇది నా సొంతం కావాలా అనేటువంటి కోరిక బలమైందో, కలిగింది, అది స్త్రీ కావచ్చు, దానికి వనితా విత్తం. ఇప్పుడు క్షేత్రం, భూములు, నగలు, బంగారు, స్త్రీ, వనితా విత్తం క్షేత్రం, వనిత విత్తం క్షేత్రం, ఈ మూడు నాకు సొంతం కావాలా అనేటువంటి ఒక బలమైన ఆశ కలిగి అనేకమైనటువంటి బాధలు అనుభవిస్తున్నాడు మానవుడు. వనిత విత్తం క్షేత్రం. విత్తం అంటే డబ్బు, క్షేత్రం అంటే భూములు, ఇండ్లు, వస్తువులు, వాహనాలు, ఎన్ని క్షేత్రం కిందకి వస్తాయి. స్త్రీ, ఒక ఆడదాన్ని నా సొంతం చేసుకోవాలి అనేటువంటి ఈ మూడు కోరికల వల్లనే మానవుడు విపరీతమైనటువంటి కష్టాలకు, బాధలకు, కన్నీటికి గురైన, మనశ్శాంతి లేకుండా పోవడం, అశాంతికి గురైనాడు, దుఃఖానికి గురైనాడు, మరి అనేక రకాలుగా బాధలు పడుతూ ఉన్నాడు. ఈ బాధలు పడే సందర్భంలో ఒకరికొకరు కొట్టుకోవడము, చంపుకోవడము, నరుక్కోవడము, ఒకరి ఆస్తిని ఒకరు దోసుకోవడము, ఒకరి డబ్బును ఒకరు దోసుకోవడము, ఏమ్మా అలాగే ఒకరి భార్యను ఒకరు అపహరించడము. మనకు రామాయణంలో సీతాదేవిని రావణాసురుడు తీసుకుపోతాడు, అవునా కదా? ఇట్లా ఆనాడు నుంచి ఉంది. రాజులు మరి వాళ్ళు నచ్చితే ఎవరినైనా ఎత్తుకొని పోతున్నారు. మన అనంతపురం జిల్లాలో వాళ్ళు కొంతమంది రాజకీయ నాయకులు ధనాన్ని లాక్కున్నారు, స్త్రీని లాక్కున్నారు. ఈ వనితా విత్తం క్షేత్రముతోనే మనిషి పతనమైనాడు, అవునా కదా? ఇలా పతనం అయ్యేటప్పుడు మధ్వాచార్యులు అనే ఆయన మొట్టమొదటిసారిగా ద్వైత సిద్ధాంతాన్ని స్థాపించి దేవుడు ఉన్నాడు, మరి మీరంతా ఇలా పాపాలు చేస్తూ ఉండారు,
ఈ పాపాలకంతా మీరు పరిహారం చెల్లించాలి, నరకానికి పోతుంది. పరిహారం చెల్లించాలి అని భయం పెట్టాడు. భయం పెట్టి భయం పెట్టడం వల్ల కొద్దిగా దేవుడు అదే ఆ మాట అంటే భయం పుడుతుంది మనసులకని. దేవుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు దేవుడు? అంతటా ఉన్నాడు. ఆయన లేని చోటు లేదు. ఎందుకంటే వేమన ఒక పద్యం చెప్తాడు, అంతరంగమునందు అపచారములు చేయుచు మంచివాని వలె మనజుండు మెరుగుచుండు, ఇతరులకున్న ఈశ్వరుని ఎరుగడా విశ్వదావిరామ వినురవేమ. అంతరంగమునందు అపచారములు చేయుచు మంచివాని వలె మనజుండు మెలుగుచుండు, ఇతరులకును ఈశ్వరుని ఎరుగడా విశ్వదావిరామ వినురవేమ. అయ్యా, నువ్వు మంచివాని మాదిరి మారినట్టుగా మంచివానిగా బయటికి అందరికీ కనపడుతూ, గొప్పవాడు మంచివాడిని కనపడుతూ లోపల అపచారములు చేస్తున్నారు, ఎన్నో అపచారాలు చేస్తున్నారు. మరి ఇతరులకు తెలియకపోవచ్చు, ఈశ్వరునికి తెలియదా అన్నటువంటి భయాన్ని క్రియేట్ చేసి అట్లే ఆ భగవంతుడు ఉన్నాడని, ఆ భగవంతుణ్ణి మీరు నమ్మాలని, అటు దేవుడి కృప వలనే దయ వలనే మనకు జన్మ వచ్చిందని, ఆ దేవుడి కృప వలనే మనకు సమస్తమైనటువంటి సంపద, ఆనందము, ఆరోగ్యము ఇవన్నీ కలుగుతున్నాయని, ఆ దేవుని కరుణ లేకపోతే మనకి ఇబ్బంది అని, కాబట్టి అట్టి దైవం ఒక దైవం ఉంది కాబట్టి ఆ దైవాన్ని మీరందరూ పూజించండి, ధ్యానించండి, పూజలు చేయండి అని చెప్తూ మరి అనేకమైనటువంటి క్షేత్రాలు, దేవాలయాలు ఎన్నో నిర్మాణం చేసి అక్కడ మన యుగ పురుషుడైనటువంటి రాముడు, కృష్ణుడు, విష్ణుమూర్తి, ఈశ్వరుడు, ఇలా త్రిమూర్తులు, వారి భార్య అయినటువంటి లక్ష్మీ, సరస్వతి, పార్వతి మొదలగు దేవతామూర్తులను, దేవుళ్ళను ఎందరినో కల్పించి వీళ్ళకు పూజలు చేసుకుంటే మంచి జరుగుతుందని, ఈ అన్యాయం చేయకూడదని, ఎన్నో మానవీయ విలువలను, అంటే మనిషికి కొన్ని విలువలు ఉన్నాయరా, నరుడంటే సామాన్యుడు కాదు, దేవుని బిడ్డలు మీరంతా, దేవుని బిడ్డలు దేవుడిలాగానే ఉండాలా, కాబట్టి ఆ దేవుని ప్రార్థించాలా, పూజించాలా. అట్లే ఆ దైవం యొక్క అనుగ్రహం మీకు కలిగితే మీకు మంచిగా ఉంటుంది, మంచి జరుగుతుందని చెప్పేసి చెప్తే ఆ విధంగానే అందరూ పూజలు పునస్కారాలు చేస్తూ వచ్చినారు. అది కొంతకాలం జరిగింది. తర్వాత విశిష్టాద్వైతం అని శంకరాచార్యులు వచ్చి, అంటే కొంతమంది విమర్శించినారు. దేవుడు దేవుడు అంటున్నారు, దేవుడు ఎక్కడున్నాడు, ఉంటే చూపించండి మీ దేవుణ్ణి. ఎందుకంటే దేవాలయం నిర్మాణం నీవే చేసినావు, దేవుని నీవే ఎన్నుకున్నావు, నీవే రూపనామాలు పెట్టినావు, అంటే నీచే మలచబడి, నీచే ప్రతిష్ఠింపబడి, నీచే పూజింపరాయి నీకేమి ఇచ్చునని చెప్పినట్టుగా ఇవన్నీ మీరు చేస్తున్నారు కదా, మీరు చేసి దేవుడు అంటున్నారు. మరి ఆ రాయి దేవుడైతే ఈ బయటుండే ఈ రాయి కూడా దేవుడే కదా. అంతా దేవుని సృష్టి అయితే తండ్రికి పుట్టిన బిడ్డలు తండ్రి రూపాలే కదా. కాబట్టి ఆ దైవము స్వరూపమే ఈ ప్రపంచం, ఈ జగత్తు అవుతుంది కదా. మరి దేవుడు సపరేట్గా ఉన్నాడని ఎందుకు అనుకుంటున్నారు? కాబట్టి మమాత్మ సర్వభూతాంతరాత్మ, నాలో ఉండే ఆత్మస్వరూపం సర్వభూతములో ఎందుకు ఉన్నది. భగవంతుడు మొలుగుచ సందు లేకుండా అంతటా ఉన్నాడు, రూపనామరహితుడై ఉన్నాడు. రాయిలోను, రప్పలోను, చెట్టులోను, చేమలోను, ప్రతి జీవిలోను భగవత్ స్వరూపమే ఉన్నది. కాబట్టి దేవుడు జీవుడు వేరు కాదు. దైవం మానస రూపేణ
దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవ సనాతన. నరుడే నారాయణుడు, మానవుడే మాధవుడు అని చెబుతూ మరి వేదవ్యాస మహర్షి రాసినటువంటి చతుర్వేద మహావాక్యాలలో అహం బ్రహ్మస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి అని చెప్పినాడు కదా. కాబట్టి అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మము, అయమాత్మ బ్రహ్మ, నాలో ఏ ఆత్మస్వరూపమైతే ఉండి ఈ దేహాన్ని నడిపిస్తుందో అది బ్రహ్మము. ప్రజ్ఞానం బ్రహ్మ, నాలో ఉండే జ్ఞానమే బ్రహ్మము. జ్ఞానదేవత కైవల్యం అన్నారు కాబట్టి జ్ఞానమే బ్రహ్మము అని ఒక వేదము. తత్వమసి అని సామవేదములో. తత్ అంటే ఏదైతే దైవమని నువ్వు భావిస్తున్నావో, ఏదైతే గొప్పదని నువ్వు భావిస్తున్నావో, ఏదైతే అనంతమైనదని నువ్వు భావిస్తున్నావో, ఏదైతే జనన మరణములు లేనిదని నువ్వు భావిస్తున్నావో, ఏదైతే బ్రహ్మమని నువ్వు భావిస్తున్నావో, ఏదైతే నాశనము కానిదని నువ్వు భావిస్తున్నావో, ఏదైతే సృష్టి స్థితి లయములకు కారణమని నువ్వు భావిస్తున్నావో అట్టి బ్రహ్మము సత్యము. త్వం అంటే నేను అయి ఉన్నాను. తత్వమసి. త్వం అంటే ఆ అట్టి బ్రహ్మము, త్వం అంటే నేను, అసి అంటే అయి ఉన్నాను అని మనకు సామవేదంలో వేదవ్యాస మహర్షి రాసినాడు. అంటే ఏదైతే నువ్వు దైవాన్ని భావిస్తున్నావో అది నీవే అయి ఉన్నావు అని చెప్పింది మనకు చతుర్వేద మహావాక్యాలలో. అటువంటి దాన్ని ఆసరాగా చేసుకొని మనకు శంకర ప్రభువులు అంటే శంకరాచార్యుల వారు అద్వైత సిద్ధాంతం చాలా గొప్పది. అద్వైతం ఈ సృష్టిలో అన్ని సిద్ధాంతం కూడా అంతమే సిద్ధాంతం అద్వైతం. ఎందుకంటే అందరూ దైవ స్వరూపులని చెప్పింది ఆ సిద్ధాంతం. దైవం తప్ప రెండోది లేదు విశ్వం లోపల. అఖిలం అంతయు బ్రహ్మంబు, బ్రహ్మం అఖిలం, సర్వశక్తితో శోభించు సుస్థిరముగా. కాబట్టి అఖిలమంత బ్రహ్మంబు, బ్రహ్మం అఖిలం. ఆ బ్రహ్మమే జగత్తు తప్ప వేరే కాదు అని మనకు శంకరాచార్యుల వారు చెప్తూ అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించినాడు. కాబట్టి నేనే దైవం అటువంటి భావనతో ఉన్నారు. అట్లా కొంతకాలం జరిగింది. అటువంటిప్పుడు కొంతమంది విజ్ఞానవంతులంతా కూడా, అక్షర జ్ఞానం తెలిసిన వాళ్ళంతా కూడా అది పోయి వీళ్ళ రాజ్యం వచ్చింది. ఎవరు? జ్ఞానుల రాజ్యం వచ్చింది. మేమే దేవతలము, మేము మా మాట వేదవాక్కు అనేటువంటి ఇప్పుడు వీళ్ళంతా వచ్చినారు. ధైర్యంగా చెప్తున్నారు. ధైర్యంగా చెప్పడమే కాదు, మేము చెప్పేది శాసనం, మీరు ఏ కార్యం చేసుకున్నా మా కాడికి రావాలా అని చెప్తున్నారు. మేము మాకు శాస్త్రం తెలుసు, మేమే దేవతలం మన కదా అని వర్గాలు వచ్చినాయి. బ్రాహ్మణ, క్షైత్ర, వైశ్య, శూద్ర అనే వర్గాలు వచ్చినాయి. అవి కులాలు కాదు, అవి వర్ణాలు వచ్చినాయి. అంటే జ్ఞానవంతులంతా బ్రాహ్మణులని, వీరత్వం కలిగిన వాడు శత్రువు. కులం రాలప్పుడు ఇంకా కులాలు కాదు వర్ణాలే చెప్పినాడు కృష్ణబాబు నాడు. అంటే జ్ఞానము సంపన్నులై ఉండి, బ్రహ్మజ్ఞానం కలిగి ఉండి ఈ ప్రపంచంలో జనాలను శాసించేవాడై ఉంటాడు. అంటే వాని మాట అందరూ వినాల్సిందే. రాజు అయినా, మంత్రి అయినా, క్షత్రుడైనా, శూద్రుడైనా, వయసులైనా ఆ బ్రాహ్మణుని మాట వినాలి. అవునా కదా? బ్రహ్మజ్ఞానం, బ్రహ్మవేత్తలం, మాకు బ్రహ్మజ్ఞానం తెలుసు అని చెప్పేసి మనకు లేనిపోయిన మాటను చెప్పి భయాలు కల్పించి పెళ్లి చేసుకోవాలంటే ముహూర్తం, మంచి ముహూర్తం కావాలంటే బాపనయ్య కాడు వల్ల ముహూర్తం పెట్టుకోవాలి. కాబట్టి మిగతా వర్గాలన్నీ, అన్ని వర్ణాలు కూడా బ్రాహ్మణుల మాట విన్నారు. నిజమా కదా ఈ మాట? ఇప్పుడు తగ్గింది.
ఇప్పుడు కూడా ఏదైనా శుభకార్యంగా వాళ్ళ దగ్గరికి పోవాలి. ఇప్పుడు కూడా ప్రతిదీ పోవాల్సిందే. కాబట్టి బ్రాహ్మణులు రాజ్యం వెళ్ళారు కొంతకాలం. బ్రాహ్మణులు అంటే ఆ బ్రహ్మజ్ఞానం పొందిన వాళ్ళు, వాళ్ళు చెప్తే అయిపోయాయి. ఎంతటి రాజు కానీ లేదు, ఈ కార్యం చేయకూడదంటే స్టాప్ చేయాల్సిందే. రాజ్యం బాగుండాలా, వాళ్ళ వాక్యము బ్రహ్మవాక్కు అని శాసనం చేసినారు. వాళ్ళు శాసనాలు చేసినారు. నాసుగుమ్మ శాసనాలు చేసి వాళ్ళ పరిపాలన కొంతకాలం జరిగింది. ఇప్పుడు జరుగుతూనే ఉన్నది. అవునా కదా? ఎందుకు? వేదములో బ్రహ్మజ్ఞానే, ఎవరికైతే బ్రహ్మజ్ఞానంతో వాడే బ్రహ్మము. అవునా కదా? ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు కదా. ఎవడైతే జ్ఞానవంతుడో వాడు బ్రహ్మ. మరి బ్రహ్మ చెప్పినట్టు వినకపోతే ఎట్లా? వినాల్సిందే కదా. అందుకని అలా కొంతమంది గురువులుగా, కొంతమంది తపస్సులుగా, కొంతమంది యోగులుగా, కొంతమంది మహర్షులుగా, ఇలా అనేక రూపాలు ఎత్తినారు మానవుడు. అవునా కదా? ఎప్పుడైతే నీవే దేవుడు అనేటువంటి శంకరాచార్యుల మాట వచ్చిందో అప్పుడు తెలివైన వాడంతా నిరూపించుకున్నాడు నేనే దేవుడని. వేషాలు వేసుకొని మేము బ్రాహ్మణులమని, మేము బ్రహ్మచారులమని, మేము సన్యాసులమని, మేము సర్వసంగ పరిత్యాగులమని, మేము లోక కళ్యాణం కోసమే బ్రతుకుతున్నామని, పుట్టినామని చెప్పుకుంటూ ఇప్పటికీ పరిపాలిస్తున్నారు. దీనివల్ల అహం బ్రహ్మస్మి, నేనే దేవుడు అనే మాట రావడం వల్ల వీళ్ళందరూ కూడా ఈ విధంగా తయారైపోయి ఊరూర్లో ఆశ్రమాలు, గురువులు, అనేక సిద్ధాంతాలు, అనేక రాద్ధాంతాలు, ఎన్నో సాంప్రదాయాలు, ఎన్నో పద్ధతులు. ఈ పద్ధతి చేస్తేనే నీకు మోక్షము, గురుపదేశం పొందాలి, గురు చెప్పిన మాట వినాలి, ధ్యానం చేయాలి, జపము చేయాలి, తపము చేయాలి, అష్టాంగ యోగములు చేయాలి, ప్రాణాయామం చేయాలి. అవునా కదా? ఇలా అనేకంగా చెప్పుకుంటూ మరి దేశమంతా, భూమండలమంతా, అంటే ముఖ్యంగా మన భారతదేశంలో ఈ భూమండలంలో 280 దేశాలు ఉంటే, 80 దేశాలు అంటే మన భారతదేశం అంటే 280 దేశాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఉంటే ఒక్క భారతదేశంలో మాత్రమే ఈ హైందవ సాంప్రదాయము, సనాతన ధర్మము, ఈ ఆధ్యాత్మిక మార్గము, ఆధ్యాత్మిక గ్రంథాలు, ఆధ్యాత్మిక పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భారత భాగవతములు, రామాయణం, ఎన్నో ఇతిహాసాలు, అష్టాదశ పురాణాలు మిగతా 279 దేశాలలో లేవు, ఒక్క భారతదేశంలోనే ఉన్నాయి. అంటే మన దేశంలోనే ఎక్కువ ఉండేది. మిగతా దేవుడు భారతదేశంలోనే, మిగతా దేశంలో లేవు. మిగతా దేశాలలో ఈ యొక్క ఆధ్యాత్మిక శాస్త్రాలే లేవు. ఇతిహాసం, రామాయణం అంటే వాళ్ళకి తెలియదు, భగవద్గీత అంటే వాళ్ళకి తెలియదు, ఉపనిషత్తులు అంటే వాళ్ళకి తెలియదు మిగతా దేశాల వాళ్ళకు. మన వాళ్ళు పోయి వాళ్ళకి నేర్పించారు అంత. వీళ్ళు అవి తెలుగులే అక్కడ పోయి స్థిరపడినారు కదా, అక్కడ ఓటు హక్కుని సంపాదించుకున్నారు, అక్కడే ఏళ్ళ తరబడి సంసారాలు చేస్తున్నారు. అటువంటి వాళ్ళంతా కమిటీ కలుసుకొని ఒరే మనం అందరికీ తెలుగు వెంకటేశ్వర దండం కట్టుకుందాం, ఒక రామాలయం కట్టుకుందాం, లేకపోతే శివాలయం కట్టుకుందామని వాళ్ళు సొంత స్థలం కొనుక్కొని అక్కడ కట్టుకుని వీళ్ళు పూజలు చేసుకుంటారు. వీళ్ళతో పాటు కొంతమంది ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి ఏందో ఇది విచిత్రంగా చేస్తారని వాళ్ళు భజనలు పాటలు పాడుతుంటే ఓహో ఇది బాగుంది వాళ్ళు వచ్చి పాడతా, అట్లా వాళ్ళు నేర్చుకుంటారు. అర్థమైందే? దైవంగా వాళ్ళు భావిస్తారు. మనం అన్ని మానేసి దేవుని కోసం మనం పోతున్నాం భారతదేశంలో. అందుకు మన దేశం వెనుకబడిందని కొంతమంది మేధావులు చెప్తారు.
అర్థమైందే? ఖర్చులని పెట్టుకోవాలి. ఖర్చులన్నీ ఎక్కువ పెడుతున్నారు, దేవాలయాలు కడుతున్నారు. దేవాలయాల వల్ల మనకు నష్టమే కదా, ఏమొచ్చింది దానివల్ల ఉపయోగం ఏమింటారు? ఆ టెంకాయలన్నీ కొట్టి పడేస్తారు, ఊదిగడ్డన్నీ కాల్చేస్తారు, పూలన్నీ వేస్తారు, పాలన్నీ అభిషేకాలు పెడతారు, పండ్లు గిన్నెలు అన్నీ నానాగటి చేసి అంత వేస్ట్ చేస్తుంటారు ఇల్లు. పసుపు కుంకుమ టెంకాయలు ఊతుగడ్డీలు అగరొత్తులు ఏంటో ఇవన్నీ కూడా వ్యర్థమైపోతున్నాయి, డబ్బు ఖర్చు అయిపోతుంది. ఈ చేసేది తిరిగి ₹1 కూడా రాదు కదా. ఉండిలేసింది అయితే వాళ్ళకి ఇళ్ళకి ఉపయోగపడుతుంది, కానీ ఇది నష్టమే కదా. నష్టమే. ఎన్ని ఊర్లు ఉన్నాయి, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ప్రతి ఇంట్లో రోజు దీపరాన్ని వెలిగియాలా, సమురు కావాలా, దూది కావాలా, ఊతుగడ్డీలు కావాలా. ఎంత ఖర్చు వచ్చింది సీపాడికంతా? సుమారు ఖర్చు వస్తుంది. ఆ ఖర్చు అంతా ఎత్తి పెడితే కనుక మీ ఊరు సర్వాంగ సుందరంగా తయారు చేసుకోవచ్చు, మంచి సిమెంట్ రోడ్లు వేసుకోవచ్చు. ఇలా లెక్కలు చెప్తున్నారు పెద్దలు, బాగుపడుతుందని చెప్తున్నారు. అంటే మన హైందవ సాంప్రదాయం భారతదేశం అంటే ఒక పుణ్య దేశం అని రామరాజు చెప్పిన, పుణ్య భూమి నా దేశం నమామి అన్నట్టుగా ఇది పుణ్య భూమి అని, ఇది భారత భూమి అని, ఇక్కడ సాంప్రదాయం ఉందని. మరి 33 కోట్ల దేవతలు మన భారతదేశంలోనే ఉండారని, ఎంతోమంది ఇంటికి ఒక దేశం, ఇంటికి ఒక దేవుడు, ఒంటికి ఒక దేవుడు, కులానికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు, ఇట్లా రకరకాలుగా ప్రాంతానికి ఒక దేవుడు. మన ప్రాంతంలో ఉండే దేవతలు తెలంగాణలో లేరు, తెలంగాణలో ఉన్న ఆ పక్క దేశంలో లేరు. అట్లా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక దేవతలు ఉండరు. తమిళనాడులో ఉండే దేవులు మన ఆంధ్రాలో లేరు, కేరళలో ఉండే దేవతలు మన ఆంధ్రాలో లేరు. ఇట్లా ప్రాంతాలకు వేరుగా ఉంది. కాబట్టి ఇవన్నీ ఎన్ని వచ్చినప్పటికీ అద్వైతం అనేది గొప్పదని చెప్పేసి శంకరాచార్యులు, దేవుడు జీవుడు వేరు కాదరా, నరుడే నారాయణుడు, నీవే భగవత్స్వరూపానివి, నీలో ఆత్మస్వరూపం ఉన్నది, నీవు ఆ దైవ శక్తితోనే నీవు నిలబడుతున్నావు. ఆ భగవంతుని శక్తి లేకపోతే నువ్వు చచ్చిపోతావు. ఆ భగవంతుడు ఉంటే నువ్వు శివమవుతావు, భగవంతుడు పోతే శవమవుతావు. కాబట్టి ఆ భగవంతుడు నఖశిఖ పర్యంతరము ఎక్కడుందయ్యా దైవత్వము నీళ్ళు అంటే నఖశిఖ పర్యంతరము, కాలి గోటు నుంచి శిరస్సు మీద ఎంటుకు వరకు భగవతత్వమే ఉందని చెప్పి నిరూపణ చేస్తూ ప్రతిదీ దైవస్వరూపమే అని భావిస్తూ ఇట్టి దైవస్వరూపము అంతటా ఉన్నది, ములుగుత సందు లేకుండా అంతటా ఉన్నది అనేటువంటి భావాన్ని కల్పించి సర్వం కలివిదం బ్రహ్మ, సర్వం కలివిదం బ్రహ్మ, అంతా బ్రహ్మస్వరూపమే. కాబట్టి మానవీయ విలువలతో బతకండి. కరుణ, జాలి, దయ, ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఇటువంటి మంచి గుణాలు కలిగి మరి ట్రాన్స్పరెంట్గా ఉండండి. లోపల ఒక మాట బయట ఒక మాట లేకుండా త్రికరణ శుద్ధిగా ఉండండి. త్రికరణ శుద్ధిగా ఉండండి. మనస వాచ కర్మణ మంచి భావంతో ఉండండి. అందరినీ ప్రేమించండి. అందరూ నీ తోటి వారంతా నీలాగా దైవ స్వరూపులే. నీలో దైవం ఉంది, ఆ కుక్కలో దైవం ఉంది, ఆ తేలులో దైవం ఉంది, ఇక్కడ అంతటా దైవం ఉందని భావించు. అన్ని దేవుని బిడ్డలే, అందరిలో కూడా దైవత్వం ఉంది. ఇది అద్వైతం. కాబట్టి నేనే బ్రహ్మము, నేనే దైవము అనే యొక్క ఆలోచనతో మీరందరూ సుఖంగా, శాంతిగా, ఆనందంగా ఉండండి. ఏది ఎన్ని మానుకొని, ఏది వనితా విత్తం క్షేత్రం, క్షేత్రం వనితా విత్తం క్షేత్రం. నాది నాకు సొంతం అనుకోకుండా అన్నీ కూడా దైవాంశ సంభూతులే అనే భావన నీకు ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఈ యొక్క మోహం పోతుంది, వ్యామోహం పోతుంది, నాకు కావాలనేటువంటి కోరిక నశిస్తుంది. అందుకే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని అది శంకరాచార్య చెప్పిన మాటేది. సత్సంగత్వే నిస్సంగత్వం అంటే సజ్జన సాంగత్యము చేసి, సత్సంగం అంటే మంచి భగవంతుని వాక్యులు చెప్పుకోండి, వినండి, సంభాషించుకోండి. రామాయణము, భారతం, ఇతిహాసాలు చదవండి, వేదాలు చదవండి, ఆధ్యాత్మిక గ్రంథాలు పఠించండి, మంచి మాటలు మాట్లాడుకోండి, గురు సన్నిధిలో చేరి విచారణ చేయండి, గురు బోధన వినండి. అది వినడం వల్ల నిస్సంగత్వము
అంటే నీకు ఈ మానాభిమానములు నశించిపోతాయి. నిస్సంగత్వం, నిర్మోహత్వం, మోహం నశిస్తుంది. ఎప్పుడైతే ఒంటరి వాణి అయిపోయినావో మోహం నశిస్తుంది. నిర్మోహత్వే నిశ్చలతత్వం. ఎప్పుడైతే మోహం పోతుందో నీ మనస్సు నిశ్చలంగా ఉంటుంది. అది కావాలి ఇది కావాలి ప్రాకులాట ఉండదు. నీకేం కావాలా? పచ్చడి అన్నం కావాలా, కట్టుకొని బట్టలు కావాలా, అవునా కదా? అంతకన్నా ఏం కావాలి మనకు? ఆహారము, గుడ్డ, కూడు గుడ్డ, నీడ అని కూడా చెప్తారు. నీడ అంటే ఒక కొంప, ఏదో ఒక ఇల్లు. ఇది వాన వచ్చినా, ఎండ వచ్చినా, గాలి వచ్చినా చలికెందుకు తట్టుకునే కోసం ఒక ఇల్లు ఉండాలి, చాలు. కానీ ఒక ఇల్లు కాదు, ఒక ఇల్లుతో తృప్తిపడడంలే మనిషి. 10 ఇండ్లు కావాలా, బాడీలు వస్తాయి. 10 ఫ్లాట్లు కావాలా. సరే నీకు పెట్టుకోనికి ఒక జత కమ్మలు, ఒక ముక్కురాయి, ఒక చిన్న హారం సరిపోతుందంటే లేదు. కేజీలు బంగారు కూడబెట్టాలా, వజ్రాలు కూడబెట్టాలా, కోట్ల కొద్ది డబ్బు కూడబెట్టాలా. నాకు, నా కొడుకులకు, నా మనవళ్ళకు, ముది మనవళ్ళకు కూడా తరతరాల 7 తరాలు తినేంత సొమ్ము సంపాదించాలా. ఇది దురాశ కదా, అత్యాశ కదా. ఇటువంటి ఆశలకు పోతున్నారు కాబట్టి నాయన ఏది ఎంట తీసుకుపోరా, అంత ఉన్నాడు వదిలిపెట్టిపోయేది అని చెప్పేసి మళ్ళీ ఒక వైరాగ్యమైన సిద్ధాంతాన్ని మళ్ళీ తెచ్చినారు. దైవము, ఈ దేహము దైవము, ఇది దేవాలయము దేహము, ఇందులో ఉండే జీవుడు దేవుడు అని చెప్పే కాంచి అడుగుచ్చారంటే ఈ మానవ జన్మ నీచమైంది, నికృష్టమైంది అనుకున్నాడు. అంతే కదా. ఇది ఎంత నీసు, రక్తము, మాంసము, ఇది ఒకనాడు పోయేదే. ఇది దొంతి కుండల దోవ, పైలిపోతాయి ఇవన్నీ. ఈ బొద్దు ఇంట్లో రేపు మంటలో. ఎందుకురా నీకు ఆశ, ఎందుకురా నీకు మోహము, అన్నీ వదిలిపెట్టు. ఇది శాశ్వతం కాదు, భగవంతుడు శాశ్వతం. అట్టి భగవంతుణ్ణి ఆరాధించని విశిష్టాద్వైతం రామానుజాచార్యులు మళ్ళా బయటకు వచ్చినాడు. ఇదని వచ్చి ఇది పోయేది. బ్రహ్మ సత్యం జగత్తు మిథ్య, బ్రహ్మ సత్యము జగత్తు మిథ్య, బ్రహ్మమే సత్యము, ఇదంతా మిథ్య మాయా. ఇది ఒకనాడు మట్టి పాలయ్యేదే. అందుకే మన వాళ్ళు ఇల్లు అంటావు, ఈ ఇల్లు యాడుంది, అల్లంత దూరాన వల్లాకాటిలోన నీ ఇల్లు ఉందిరని. ఇల్లు అంటావు, ఉల్లాసపడతావు, నీ ఇల్లు యాడుందో మనస, అల్లంతా దూరాన వల్లాకాటిలో ఉంటే వల్లకాటిలోనే ఉంటారా? అదే కదా ఉంది అని మళ్ళీ వైరాగ్యాన్ని ప్రేరేపిస్తూ అంటే ఇన్ని రకాల నాటకాలు అన్నాడు మనిషి. నేను ఎంత ఎందుకు చెప్తున్నాను మీకు అంటే ఇన్ని రకాలుగా మానవుడు మార్పు చెందుతా వచ్చినాడు. అట్లా చేసుకుంటా వచ్చంటే ఆ దేవుని కాడికి మనం చేరుకోవాలంటే ఆ శ్రీమన్నారాయణుండే నిజమైన భగవంతుడు. జై శ్రీమన్నారాయణ అని రామానుజాచార్యులు వచ్చి ఆ శ్రీమన్నారాయణుండే భగవంతుడు, ఇదంతా ఒట్టిది, ఇది మాయా శరీరము, ఇది పుట్టనే లేదు, ఇది పోయేదే, దీని మీద భ్రాంతొద్దు బ్రహ్మొద్దు అని చెప్పుకుంటూ అట్లా కొన్నాళ్ళు అట్లా అంటే మనిషి ఒక్కొక్క యుగములో కాదు ఒక్కొక్క కాలములో ఒక రకంగా మనసుతో ఊహించి మార్పులు చేసుకుంటూ వచ్చినారు. తర్వాత మనకు అచల సిద్ధాంతం కూడా వచ్చింది. అచల వచ్చిన తర్వాత అన్ని సున్నా చుట్టింది. ఇంకా బ్రహ్మము లేడు, విష్ణువు లేడు, ఈశ్వరుడు లేడు, నువ్వే లేవు అంటే మనకు సిద్ధాంతము 3 మంత్రాలు చెప్పింది. అచల సిద్ధాంతం ద్వాదశి, షోడశి, పంచదశి. కంప్లీట్ వివరణ చేస్తున్నాం ఈరోజు సీను. ద్వాదశి, షోడశి, పంచదశి.
3 సిద్ధాంతాలు చెప్పింది, 3 మంత్రాలని చెప్పింది. ద్వాదశ అంటే ఏమని? ఈ ఉత్త బట్ట బయలు ఏమి ఏమి లేదు. లేదు. ఈ ఉత్త బట్ట బయలు ఏమి లేదు. ఏమి అంటే ఎంతో ఉత్త బట్ట బయలే ఉందిరా, బయలులో ఏమి లేదు. బయలులో ఏమి లేదు. ఏమి లేదు. అది పుట్టదు గిట్టదు. గిట్టదు. పుట్టి గిట్టే ఈ ప్రపంచాన్ని దానికి సంబంధం లేదు. పుట్టి గిట్టే ప్రపంచము దానికి సంబంధం లేదు. లేదు. అర్థమైందా? కాబట్టి ఈ ఉత్త బట్ట బయలు ఏమీ లేదని నిర్ధారణ చేసినారు. మళ్ళా షోడశాక్షరి మహామంత్రములు మూలము లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. అంటే కనపచ్చండి ఈ దేహం ఉందే, దీన్ని మూలంలోకి విచారం చేస్తే ఏం లేదు. ఇది ఉత్తదే, అది ఉత్తదే, ఇది ఉత్తదే. ఈ ఉత్త బట్ట బయలు ఏమి లేదు అంటే ఆ బట్ట బయలులో ఏమీ లేదు. ఏమి లేకుండా ఏముంది? ఉత్తదే కదా. అది ఇంకా ఈ ఉత్త బట్ట బయలు ఏమి లేదంటే అది ఉత్తదనే కదా. పుట్టించదు, పుట్టదు, పుట్టించదు. తాను పుట్టదు, ఒకరిని పుట్టించదు. అట్లా ఉంది. అది ఏమి లేదు అక్కడ. అందులో నావాలి ముచ్చాట నడుగోయి తెలిపేది అంటాడు. నీవా బయలులోన నిరులేస్తా వెతికిన నా వాళ్ళని ముచ్చట నడుగోయి తెలిపేదా. ఆడ ఏం లేవురా, నువ్వు లేవు, నువ్వు లేనెరుకవు. నువ్వు లేకుండానే వచ్చాను, లేకుండా పోయినా కాబట్టి మూలము లేని ఈ గుర్తిరిగే శరీరము ఏమీ లేదు. కాబట్టి నువ్వు లేని ఎరుకవు అని చెప్తూ షోడశాక్షరి మహామంత్రంలో సెలవిచ్చినారు. ఇంకా పంచదశకు వచ్చేసరికి కలలో దోచిన శరీరాలు ఏలాగునో అలాగునే. సరే ఉంది కదయ్యా, ఇది లేదంటున్నావు. కళ్ళకు కనపడుతుంది, తింటుంది, వింటుంది, కంటుంది, పిల్లలు కూడా కంటుంది, సంసారం చేస్తుంది, ఎన్నెన్నో ఇతి బాధలు అనుభవిస్తూ ఉంది, అనేక రకాలుగా చేస్తూ ఉందంటే దానికి చెప్పాడంటే ఒరే వీడు దీంతో తృప్తి పడలేదురా, మూల కూర్చొని ఏమి లేదంటే ఏమి లేదు, ఏమి లేదు, నువ్వు ఉండవు కదా, నేను ఉండవు కదా, ఈ ప్రపంచం ఉంది కదా, ఈ జగత్తు ఉంది కదా, ఆకలి తప్పులు ఉన్నాయి కదా, జన్మ మరణాలు ఉన్నాయి కదా, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఉన్నాయి కదా, లేదంటే ఎట్లా అనే ప్రశ్న పడుతుంది కదా. ఆ ప్రశ్న వేసినప్పుడు ఏం చెప్పాడంటే కళలో దోసిన శరీరాలు ఎలాగున్నా అలాగునే పంచదేశం మంత్రం అని చెప్పి ఇది కలరా, నిజం కాదు. నువ్వు నిద్రపోతానులే, కళ వచ్చానులే, నీకు మేలుకుంటుందే లేదు కదా. అది చిన్న కళ, ఇది పెద్ద కళ. అవి నువ్వు పుట్టనేలే. అది చిన్న కళ, ఇది పెద్ద కళ. విద్యావంతులు అందరూ కూడా జ్ఞానులు మహానుభావులు ఆలోచించాలి ఇక్కడ మనం. అర్థమవుతుందే? అంటే 3 మంత్రాలలో ఏమీ లేదు అని నిర్ధారణ చేశారు. ఇంకా ఏముందయ్యా అంటే పరిపూర్ణం ఉంది అంతటా. ఉండేం చేస్తుందయ్యా అది? ఏం చేయండి, ఉంటేనేం పోతేనేం, అంతే కదా. ఇప్పుడు సరంగాని మూడు ఉంటేనే పోతేనేమంటే ఆడవాళ్ళంతా పనికిరాను, అవునా కదా. వాడు ఉంటేనేం పోతేనేం ఏదైనా పనికొచ్చే పెట్టుకోవాలి. మన ఇంట్లో ఉంది పనికిరాంది ఒకటి, ఇంట్లో పెట్టుకోవడం మనము ఈ స్థితి బయటేస్తాం, లేకపోతే తీసుకొని దుబ్బలో వేస్తాం, అవునా కదా. పనికొచ్చే భద్రంగా ఎత్తి పెట్టుకుంటాం. ఇది పనికి రాకపాయ్ ఈ దేహం, నువ్వు చెప్పే దేవుడు పనికి రాకపాయ్, అవునా కదా. మరి ఎన్ని ఉన్నాయి కదంటే కలర్ అంటే లేవటి స్వామి అన్నీ ఉన్నాయి కదా, వచ్చింది నిజము కాకపాయ్. ఇదంతా కలరా? నువ్వు రాత్రి నిద్రపోయినప్పుడు కళ వస్తుంది కదా, ఆ కళ తెల్లారి లేస్తానే ఉన్నాయా ఏనుగులు గుర్రాలు అన్నీ అంటే లేవు స్వామి. ఇది కూడా అంతే. నువ్వు ఇప్పుడు నిద్ర కలగంటున్నావు, నువ్వు కళలో శరీరం అంటే ఇదట్టనే. కళ మెలకు అయితే ప్రపంచమే లేదు, ఏమీ లేదు, శూన్యం అని చెప్పేసి ఒక మాయావాదాన్ని సృష్టించి మనలో మనం ఊహించుకొని అనేక రకాలుగా ఎన్నే చెప్తుంది తలకాయ మనస్సు,
అవునా కదా? ఈ మనసు ఎన్ని రకాలుగానో చెప్తుంది. అవన్నీ రకరకాలుగా చేసుకొని ఆధ్యాత్మిక విద్య అనేదే మనిషి యొక్క మనస్సులో కల్పింపబడినదే తప్ప ఏది నిజము కాదు. నిజం ఏంటంటే ఇప్పుడు జరుగుతుంది, వర్తమానంలో జరిగేది నిజం. మీరు అందరూ వచ్చినారు, ఇక్కడ కూర్చున్నారు, నేను వచ్చినా నేను చెప్తున్నా ఇది నిజం. అవునా కదా? ఈ వర్తమానంలో జరిగేది నిజము. కానీ ఇంక మిగతా ఆధ్యాత్మిక బ్రహ్మజ్ఞానం అంతా వ్యాగన్ల పుస్తకాలు, కథలు, ఉపనిషత్తులు, వేదాలు ఇవన్నీ కూడా మనిషి మేధస్సు నుంచి వచ్చినేటియే. అవునా కదా? మనిషి తన మేధస్సు నుంచి తాను భయపడి దేవుని సృష్టించుకొని, అంటే భయము చేత ఊహించిన దేవుడు, భయము చేత ఊహించిన దేవుడు వీడే దేవతను సృష్టించుకున్నాడు. 33 కోట్ల దేవతలను సృష్టించుకున్నాడు మన ఇండియాలోనే. పాపం అమెరికా వాళ్ళకు, జపాన్ వాళ్ళకు, రష్యా వాళ్ళకు దేవుళ్ళే లేరు. వాళ్ళు ఎట్లా పోతుంటారు మళ్ళా? అవునా కదా? వాళ్ళకు దేవుళ్ళే వాళ్ళు అనుకోలే లేరు. వాళ్ళు ఎట్లా పోతున్నారు? వాళ్ళు పుట్టడము, చేసుకోవడము, తినడము, హ్యాపీగా జీవించడము, ఆనందంగా డబ్బు సంపాదించుకోవడము, సంతోషంగా ఉండరు వాళ్ళు. ఈ బాధే లేదు. ఇంకా మన వానికి అంత బాధ కలిగితే ఎవడో దిట్టి పెట్టినాడు, ఎవరో అనుకుంటున్నారు, ఎవడో శాతపడి చేసినాడు నాకు, లేకపోతే దేవుడు కళ్ళెర చేసినాడు అని ఇంట్లో బాగలేక బాపనయ్య కాడికి పోతే బాపనయ్య ఏం చెప్తాడు, మీ ఇంటి దేవుడు దేవుడిని మర్చిపోయినావమ్మా, నువ్వు శిలను పెట్టుకోసాట దేవాలయం కట్టి అంటాడు. ఓరే నీ పాసు నా కూటికి చేస్తే దేవాలయం కట్టించి నేను. అవునా? అంటే నువ్వు కాదయ్యా కట్టించేది, నువ్వు పోయి షాటింగ్ పోయి లెక్క అదే వచ్చేది కట్టి. అవునా కదా? ఇట్లా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు తప్ప నిజం కాదు. కాబట్టి దేవుడు అనే మాట, దైవం అనే మాట ప్రతి మనిషి నోట వింటూ వస్తూ ఉన్నప్పటికీ భయము చేత ఊహించిన దేవుడు. ఆ దేవుడు మనమే అయి ఉండవు. అక్కడ వేదాంత గ్రంథాలన్నీ కూడా మనిషి యొక్క ఊహలోంచి వచ్చినటియే. నిజ నిర్ధారణకు ఏది రాదు. దేవుణ్ణి చూపించమంటే ఏ మతము కానీ, ఏ సిద్ధాంతము కానీ, ఏ శాస్త్రము కానీ నిరూపణ చేయలేదు. ఇంకా చెప్పమంటే నువ్వు ధ్యానం చేయాలా, నువ్వు తపస్సు చేయాలా, నువ్వు ఒక్కబొద్దు ఉండాలా, నువ్వు అది తినకూడదు, నువ్వు ఇది తినకూడదు, నువ్వు ఏకాంతంలో ఉండాలా, సంసారం కొంపలో ఉండకూడదు, పిల్లం పిల్లలు నువ్వు వదిలిపెట్టాలా, అడవులకు పోవాలా, ఆకులను తినాలా, అట్లాంటివన్నీ చెప్తాను. వివస్త్రాలు గుడ్డలు వేసుకోకూడదు, నువ్వు పుట్టకోసి పెట్టుకొని తిరగాల, ఇలాంటివి చెప్తాడు. సంసారం చెప్పి పోయేదిలే, అది తెలుసుకునేదిలే. ఇట్లా లేనిపోని నియమాలు పెట్టి సర్లే స్వామిని వచ్చి వాని పన్నుబాటు చేసుకుంటాను. అవునా కదా? ఇట్లా భయము చేత ఊహించిన భగవంతుని తెలుసుకోవాలని చెప్పేసి మానవుడు అనేక విధాలుగా ఎన్నో 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 ఊహించి 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 రాసినాడు. ఇదంతా మానవ కల్పితం, మానవుని మనస్సులో వచ్చిన ఒక పిచ్చి తప్ప నిజము కాదు. అర్థమైందే? అయితే అన్నిటికన్నా గొప్పది మనం ఆలోచన చేస్తే, సిద్ధాంతాలు, మతాలు, శాస్త్రాన్ని పక్కన పెడితే, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పక్కన పెడితే, అసలు శిశులైన ఒక గొప్ప శక్తి ఈ మానవ శరీరం. గొప్ప శక్తి ఈ మానవ శరీరం. ఇందులో 2 ఉన్నాయి, 3 ఉన్నాయి, 4 ఉన్నాయి, 5 ఉన్నాయి, అంతా జూట. అష్టాత్మలు ఉన్నాయి అంటారు, ఉత్తమాటలు ఎన్నెన్నో చెప్తారు దీనికి. మనస్సు, బుద్ధి, చిత్తం, అహము, ఇవన్నీ కూడా భాష, ఫిలాసఫీ. ఆత్మ లేదు, పరమాత్మ లేదు, పరబ్రహ్మము లేదు, పరమపురుషుడు లేడు, బ్రహ్మ లేడు, విష్ణు లేడు, ఈశ్వరుడు లేడు, 33 దేవతలు లేరు ఈ దేహంలో.
ఇవన్నీ మనము నిర్ణయించినాం. కంటిలో అగ్నిదేవుడు ఉన్నాడు, చెవులో ఈ అష్టదిక్పాలకులు ఉన్నారు, ముక్కులో అశ్మిదేవతలు ఉన్నారు, నాలుకలో వరుణదేవుడు ఉన్నాడు. అవునా కదా? మనస్సులో చంద్రుడు ఉన్నాడు, బుద్ధిలో సూర్యుడు ఉన్నాడు. ఇలా అనేక రకాలుగా ఈ ప్రకృతిలో ఉండేటువంటి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనం ఊహించిన రూపనామాదులను మనం పేర్లు పెట్టుకొని దీన్ని విభజించినాము. నో, ఈ శరీరానికి విభజన లేదు. ఈ శరీరంలో విభజన లేదు, ఒకటే శరీరం ఉంది. దీనికి ఒకటే పేరు శరీరము, దేహమని. దీనిలో జీవుడు ఉన్నాడు, ఆత్మ ఉన్నాడు, పరమాత్మ ఉన్నాడు, బ్రహ్మం ఉన్నాడు, విష్ణు ఉన్నాడు. 20 ఇంద్రియాలకి 25 మంది అధిదేవతలు ఉన్నారు. 33 కోట్ల దేవతలు అంటే మళ్ళీ ఎన్ని పూసలు, 33 పూసలు ఉన్నాయని మనకు 33 పూసలు ఉన్నాయని 33 మందికి మళ్ళా వీళ్ళు ఎవరు? ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు. ఎంతమంది దానికి? 11, 25, 12, 23. అష్టవసువులు 31. 23, 8 ఎన్ని? అష్ట అంటే 8, 31. అశ్విని దేవతలు ఇద్దరు 33. ఆ 33 కోట్ల దేవతలని ఈ ఎన్నుపూసలో ఉన్నాయని. ద్వాదశ ఆదిత్యులు, అష్టవసువులు, ద్వాదశ ఆదిత్యులు, 12 మంది సూర్యులని. ఆదిత్యుడు అంటే సూర్యుడు. ఏకాదశ రుద్రులు 11, 12, 23. అష్టవసువులు 31. అశ్విని దేవతలు ఇద్దరు 33 కోట్ల దేవతలు దీంట్లో పేరు పెట్టినారు. అంతేకాకుండా అనేక రూపాలను సృష్టించినాడు ఈ దేహంలో మానవుడు. తన ఊహాశక్తి చేత మనిషికి ఒక మాట తలకో రాత రాసి పెట్టినారు. తలకో విధముగా శాస్త్రంలో రాసినారంటాడు మా గురుదేవుడు రమణ స్వామి మహానుభావుడు. తలకో విధముగా శాస్త్రాలు రాసినారు నాయన, ఆ శాస్త్రాన్ని బట్టి ఎందుకు మీ తలకాయ పిచ్చి లేపుకుంటారు అని అన్నాడు. ఒకటి సత్యం, నాన్మూల చెప్తున్నా, ఈ మానవ దేహం అత్యంత బలమైనది, అత్యంత శక్తివంతమైనది, అత్యంత జ్ఞానవంతమైనది, అత్యంత తెలివి కలిగది. అవునా కదా? ఎంతో శక్తివంతమైనది ఈ దేహం. ఇందులో దీని గురించి వర్ణించడానికి ఎవడబ్బతరం కాదు. ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క శక్తి. అవునా కదా? ఒక మహానుభావుడు రైట్ సోదర్స్ అని, మనకు రైట్ సోదర్స్ అంటారా వాళ్ళు, ఆ పక్షులను చూసి మనం కూడా వాళ్ళ మాదిరి ఎగరాలా అని సంకల్పం చేసినాం. మనం కూడా వాళ్ళ పక్షుల మాదిరి ఎగరాలా అని సంకల్పం చేసి శ్రమపడి ఇద్దరు అన్నదమ్ముళ్ళు విమానం అనుకుంటారు. తెలివి చూడు, మరి దీనికన్నా గొప్పది ఉందే చెప్పు. ఈ మీరు చెప్పే 33 కోట్ల దేవతల్లో ఎగరాలా చూసి ఆలోచన చేసినాడు, ఎగరాలా అని. ఒకడు సముద్రంలో చేపలను చూసి ఒరి పోతానే మనం పోల నీళ్ళలో అని స్టీమర్ కనుక్కున్నాడు. స్టీమర్ ఎక్కి 1000 కిలోమీటర్లు పోతున్న స్టీమర్కి, అమెరికాకు పోతున్న స్టీమర్కి. అప్పుడు అమెరికా వాళ్ళు స్టీమర్లోనే వచ్చారు మన ఇండియాకు వ్యాపారం నిమిత్తమై, ఆంగ్లేయులు. ఇట్లా మానవుడు నడిచి నడిచి కాళ్ళు నచ్చండి సుఖంగా పోని ఎద్దల బండి కనుక్కున్నాడు. అప్పుడు ఎద్దల బండిలో 10 మంది పోతారు. ఒరే ఒక్కడే పోవాలి వేరే అనుకుంటే సైకిల్ కనుక్కున్నాడు. అవునా కదా? సైకిల్ని తొక్కి కాళ్ళు నచ్చండి కానీ మోటార్ తవ్వాలంటే ఇంధనం తవ్వాలని మోటార్ సైకిల్ కనుక్కున్నాడు. మోటార్ సైకిల్ 2 ముగ్గురు పోతారు, కారు కనుక్కున్నాడు. కారులో 5 మందే పోతారు,
60 మంది పోవాలంటే బస్సు కనుక్కున్నాడు. 60 మంది కాదు ఆయన 1000 మంది పోవాలంటే రైలు కనుక్కున్నాడు. అవునా కదా? ఆ? ఒకడు ఈ ఫోన్ కనుక్కున్నాడు. గ్రామ్ బెల్ ఆయన ఎవరో ఆ, ఆయన ఎందుకు కనుక్కున్నట్ట ఫోను, ఆయన ఒక ఆమెను ప్రేమించాడంట. ఆమెను మాట్లాడకపోతే వాళ్ళు ఒప్పుకోరంట, కొడతారంట. ఆ అమ్మ బెడుకుతానికి లేదు, ఇడిపోయేదానికి లేదు అని ఆ ప్రేమ పిచ్చితో ఆ అమ్మతో నేను మాట్లాడాలని ఉద్దేశంతో వాడు రాత్రి మగవాళ్ళు ఆలోచన చేసి ఫోన్ కనుక్కున్నాడు. చూడు మళ్ళా హలో అంటే వాళ్ళ లవర్ పేరు. మనం అందరం హలో అంటాడమే, ఎవరు ఆ గ్రామ్ పేరు వాడి లవర్ పేరు అది హలో అని. ఆమె పేరు హలో. వాడు ఫోన్ చేసి హలో అన్నాడంట. ఇంక ఇప్పుడు మనమంతా హలో అంటాడు. అది వాడి ప్యూరారి పేరు హలో అని. వాడు అప్పుడు వైర్లో పెట్టి వైర్ల ధర కనుక్కున్నాడు. ఆయనకి కిటికీలో నుంచో సందులో నుంచి ఇచ్చినాడు ఒకటి. ఈడ పెట్టుకొని ఇంకో బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు. దీన్ని ఒరి ఇంత దగ్గర దూరం పెంచాలా అని చెప్పి వేరే ఊరికి పోయిందట వాళ్ళ వాళ్ళ ప్రియురాలు. వేరే ఇరిగిపోతే ఆ ఊరికి ఎట్లా అని చెప్పేసి వాడు భూమిలో కట్టెలు బాతి వైరు ఇచ్చాడంట అక్కడికంతా. ఆ ఊరికి ఇచ్చినాడు మైకి. అది ప్రపంచం అంతా పాకింది, అల్లకపోయింది. ఈ పొద్దు బొయిరు కూడా లేకుండా హలో అంటున్నాం మనం చేతిలో పెట్టుకొని ప్రపంచాన్ని మొత్తం చూస్తున్నాం. ఇంతకన్నా దైవం ఉందా? ఇంతకన్నా శక్తివంతమైంది ఈ ప్రపంచంలో ఎక్కడన్నా చూపిస్తారా? కాబట్టి ఈ మానవ శరీరము అత్యంత గొప్పది, శక్తివంతమైంది. కాబట్టి ఈ దేహాన్ని మంచిగా కాపాడుకోండి, ఈ దేహాన్ని ఆరోగ్యంగా చేసుకోండి. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యము. కాబట్టి మానవ దేహం సామాన్యమైంది కాదు. అందుకే నరుడే నారాయణుడు అని చెప్పిన ఒక మహానుభావుడు. దైవం మానవ రూపం. ఒరే మీరు దేవుడు జరుగుతుందో ఎదురాడతారా పిచ్చిన వాళ్ళరా? కొండ గుహల్లోకి పోయి హిమాలయ పర్వతాలకు పోయి తపస్సు చేసిన ఈశ్వరుడు కాబట్టి యాండ్రోడ్ తలకన్నాడు ఈశ్వరుడు. నాకు బ్రహ్మదేవుడు పూర్వకాల కథలంతా అంటే ఎవడు తపస్సు చేసినా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైన ఆడని చెప్తాను కథలన్నీ. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైన ఏం కాదు కోరుకో నరుడా అన్నాడని, ఈయన కోరుకున్నాడని ఇచ్చినాడని చెప్తున్నారు. కొంతమందికి ఈశ్వరుడు ప్రత్యక్షమైనది, కొంతమందికి విష్ణునారాయణమూర్తి ప్రత్యక్షమైనడని, ఇలా రకరకాలుగా దేవతలంతా ప్రత్యక్షమైనని చెప్పుకుంటూ ఉన్నారు. ఏమంటారు? నీ తలకాయలో ఉండాలి. అవునా కదా? కాబట్టి ఈనాడు మీరు చెప్పే దేవతలందరికన్నా గొప్ప శక్తివంతమైన శరీరం ఈ మానవ దేహం. ఎంత తెలివింది, ఎంత జ్ఞానం ఉంది, ఎంత టెక్నాలజీ ఉంది, అద్భుతమైన ప్రేమ ఉంది, దయ ఉంది, కరుణ ఉంది, జాలి ఉంది, ఆప్యాయత ఉంది, సేవాభావం ఉంది. కొంతమంది సేవ చేస్తున్నారు, అన్నీ వదిలిపెట్టి మానవ సేవయే మాధవ సేవ తరించాలని చెప్పేసి సేవ చేస్తున్నారు. వైద్యులు వృత్తి నేర్చుకొని ప్రాణాలు పోయే వాళ్ళను బతికిస్తున్నారు. అవునా కాదు? ఎందరో ఇంజనీర్లు, ఎందరో సైంటిస్టులు దినానికి అనేకమైన మెడిసిన్స్ కనుక్కుంటున్నారు, మందులు కనుక్కుంటున్నారు. మరి నరునికి మించిన దేవుడు ఎవరు? కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వదిలేసి నీ శరీరాన్ని చూసుకో, అద్దంలోకి పోయి ఒకసారి నీ మొహం చూసుకో, నీ కళ్ళు, నీ ముక్కు, నీ దేహం నకసిక పర్యంత్రము ఒకసారి దర్శించు. నీ శరీరాన్ని అద్దములో చూసుకునేటప్పుడు కలిగే ఆనందం కన్నా బయట దేని చూసినప్పుడు నీకు ఆనందం కలిగిందా? చెక్ చేసుకోండి. ఉంటుందా? నీ మకాన్ని నువ్వు అద్దం చూసినప్పుడు కలిగే ఆనందం మించిన ఆనందము ఎక్కడైనా ఉందా? ఏ వస్తువులో లేదు, డబ్బులో లేదు, బంగారంలో లేదు. అవన్నీ క్షణిక ఆనందాలు, క్షణిక సుఖాలు. నిన్ను నీవు చూసుకో, అద్దంలో పోయి ఇంటికి పోయి ఎంత ఆనందం. అవునా కదా?
అప్పుడే మొహంలో చిరునవ్వు వస్తుంది. రాదు? వచ్చేది. ఆ? ఎవరు చూడకపోతే గంట సేపని చూసుకుంటాడు అద్దంలో. ఎవరు చూడుకుంటే జనాలు చూస్తే కనుక అటు చూసుకుంటూ వచ్చాడు సైలెంట్గా. ఏమ్మా నిజమా కదా ఏం మాట? ఎంతటి వాడైనా అద్దములో నీ రూపాన్ని చూసుకుండే దానికన్నా మించిన అందం ఈ విశ్వములో ఎందులోనూ లేదు. నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఈ మాట. అందరూ వయసులో పిల్లలు పిల్లలు ఎక్కువగా ఇప్పుడు మిస్కట్ వచ్చాడులే, యవ్వనం వస్తుంది కదా. యవ్వనం వచ్చే కొద్దీ నిమిషానికి అర్థం చూసుకోవాలి. ఇప్పుడు పిల్లలకు సెల్లు ఉంది, సెల్లోనే చూసుకుంటారు. దానికి ఫోటో తీసుకోవడం చూసుకోవడం. సచ్చిదానందము. నువ్వు సత్తు చిత్తు ఆనంద స్వరూపుడు నిలిపినారు ఇక్కడ. సత్సిత్తు ఆనంద స్వరూపుడు రా. నువ్వు చూసుకో, నువ్వు పోయి చూసుకో ఎంత ఆనందమో. అవునా? తల్లిని చూస్తే ఆనందం రాదు, తండ్రిని చూస్తే వస్తుంది క్షణికానందం. భార్యను చూస్తే క్షణికానందం, బిడ్డలను చూస్తే క్షణికానందం. అవునా? నీ రూపాన్ని చూసుకో, బ్రహ్మానందం. అవునా కదా? నీ రూపాన్ని చూస్తే బ్రహ్మానందం. నీకు మించిన దేవతలు ఎవరుంటారు? దేవుళ్ళు ఎవరుంటారు? గుర్తించండి. గుర్తించి జీవితాన్ని సుఖమయం చేసుకోండి, ఆనందంగా జీవించండి. ఎప్పుడు కూడా దుఃఖపడవద్దు, బాధపడవద్దు. ఎప్పుడు నువ్వు దుఃఖపడాలంటే ఆకలికి అన్నం లేకపోతే ఏడ్చు. ఆకలి అవుతుంది, అన్నం లేకపోతే అన్నం కోసం ఏడ్చు. ఎందుకంటే అన్నమే నేను నిలబెడుతుంది, దేహాన్ని నిలబెట్టి దాహం వేస్తుంది. నీళ్ళు దొరకకపోతే ఏడ్చు. అసమైందే. సంఘములో ఉన్నప్పుడు 10 మందిలో ఉన్నప్పుడు బట్ట లేకపోతే బాధపడు. ఒంటరిగా ఉంటే బట్ట కూడా అవసరం లేదు. ఎవరు మనుషులు లేరు, మన గుడ్లు దిగుగా. ఏమన్నా నిజమా కదా ఏమాట? చూసేవాడు లేకపోతే నీకు చీరలు ఎందుకు, ప్యాంటు చొక్కాలు ఎందుకు? చూసేవాళ్ళు లేనప్పుడు. అవునా కదా? బాత్రూములో చూసేవాళ్ళు లేరు కాబట్టి ఆడ గుడ్డలు ఇప్పుతున్నాము. అవునా కదా? ఎంసీ నిజమా కదా? అదే బాత్రూమ్ చూసేవాళ్ళు ఇప్పుతావా నువ్వు? ఇప్పం. కాబట్టి బాత్రూంలో చూసేవాళ్ళు లేరు కాబట్టి మొత్తం ఇప్పుతాం. లక్షణంగా స్నానం చేసుకొని శుభ్రంగా బయటకు వస్తాం. అవునా కదా? అది చూసేవాళ్ళు లేకపోతే గుడ్డలు కూడా అవసరం లేదు. కానీ చూసేవాళ్ళు ఉండరు కాబట్టి ఈ ఒంటి గుడ్డలు లేకపోతే ఏడ్చు, బాధపడు. అర్థమైందే? నువ్వు ఎవ్వరు ఉన్నా లేకపోయినా నువ్వు ఏడ్చున్నావా, నువ్వు కర్మ చేసుకునేవా. అదే పెద్ద కర్మ. ఏమ్మా అర్థమైందా లేదా? కానీ అన్నం కోసం ఏడ్చేవాళ్ళు ఉన్నారు, ఎక్కడో కొన్ని దేశాలలో ఉన్నారు, కొన్ని ప్రాంతాలలో ఉన్నారు. కానీ ఈనాడు అన్నం కోసం ఏడ్చేవాళ్ళు చాలా తక్కువ. 99.9% లేరు, 0.01% ఉన్నారు అన్నం లేక ఏడ్చేవాళ్ళు. అర్థమైందా? అలాగే నీళ్ళు, అలాగే గుడ్డ. అవునా కదా? మస్తుగా ఇళ్ళ కాడికి చీరలు ఇచ్చున్నారు, ప్యాంట్లు ఇచ్చున్నారు, సక్కాలు ఇచ్చున్నారు. వేసుకొని కదా అమ్ముకోనికి ఇచ్చినారు. వేసుకోనికి ఇరా చినిపోయి సక్క వేసుకోకుండా వేసుకుంటే అమ్మను సక్కాలు ఈరేమో. ఎవరైనా వేసుకొని వచ్చి నా సక్కా లేదమ్మా చినిగిపోయిందంటే ఆ సక్క ఇప్పి కొత్త సక్క వచ్చేవాళ్ళు ఉండాలి, లేరా? ఉన్నారు. కాబట్టి మీరు ఎందుకు దుఃఖపడుతున్నారు? దేనికి బాధపడుతున్నారు? ఆస్తులు, ఐశ్వర్యాలు, డబ్బు, వీటి కోసం మీరు సచ్చండారు జనాలు. నిజమా కదా? కాబట్టి అవన్నీ వదిలేసి హ్యాపీగా ఉన్నట్టు సంపాదించుకోండి. వద్దని చెప్పను, వచ్చే సంపాదించుకో. వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఏడ్చొద్దు, వానికి ఉందే నాకు లేదని దుఃఖపడద్దు. ఇదే నీకు నరకం, ఇదే మనసు శాంతి లేకుండా పోతుంది. నీకు వచ్చి సంపాదించుకోమ్మా,
కూలికి పో, 300 తెచ్చుకున్నావు, 200 తిను, నువ్వు ఎత్తి పెట్టుకో. ఏం పడింది నీకు? అప్పింద చేస్తావు, ఏ దాంట్లోకో ఆశపడి అప్పులు చేసుకుంటున్నావు. అది పోయా ఇది పోయా, అర్థమవుతుందా? కాబట్టి 10 రూపాయలు సంపాదించుకో, 90 రూపాయలు తిను, 100 రూపాయలు 10 రూపాయలు ఎత్తి పెట్టుకో. ఇంట్లో 4 మనుషులు ఉంటే 4 పొద్దు 40 రూపాయలు మిగులుతుంది రోజు. అది కూడబెట్టు ధనం అవుతుంది. అది నీకు ఏదన్నా అనారోగ్యం వచ్చినప్పుడు, బట్టలు పట్టించుకో, నీకు ఏదైనా అడిషనల్ ఖర్చులు వచ్చినప్పుడు, బంధువులు వచ్చినప్పుడు, ఇంట్లో పెళ్లి చేయాల్సి వచ్చినప్పుడు ఉపయోగించుకో. అవునా కదమ్మా? ఇంకేం బాధ? ఎందుకు ఈ విధంగా మనుషులు బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు? కాబట్టి ఆ దానికి కూడా పరిష్కారం చెప్తున్నారు పెద్దలు. సంకల్ప మాత్రే ప్రభు సృష్టి, సంకల్ప మాత్రే ప్రభు సృష్టి. సంకల్పం చేయి, నువ్వు గట్టిగా సంకల్పం చేయి. ఏది కావాలన్నా వచ్చి తీరుతుంది, ఏది కావాలన్నా వచ్చి తీరుతుంది. నిజమా కాదా? వాడు తన ప్రియురాలు కోసం సంకల్పం చేసి కష్టపడితే టెలిఫోన్ కనుక్కున్నాడు, పైన గాల్లో ఎగరాలని కష్టపడితే రైట్ సోదరు విమానం కనుక్కున్నారు. సంకల్పం చేస్తే కదా. సంకల్పం మాత్రమే ప్రభు సృష్టి. సంకల్పం చేస్తే నువ్వు ఏమైనా సాధించవచ్చు. అవునా కదా? అయితే బలమైన సంకల్పం కావాలా. చీపాడులో ఆశ్రమం కట్టాలని సంకల్పం చేసిన నేను. అవునా కదా? చాలామంది ఇల్లు ఆశ్రమం కడతారు, ఇది అయ్యే పనే అన్నారు. మరి సంకల్పం నెరవేరిందా లేదా? అట్లనే నువ్వు ఏ సంకల్పం చేస్తే ఆ సంకల్పం లోపల అంతరాలు వేసి అమ్మలు వచ్చినాడు. మధ్యాహ్నం అయింది. ఆమె అప్పుడు వచ్చి ఏమో ఇట్లా వచ్చినారంటే ఇట్లా వచ్చినా అయ్యా అని చెప్పినాను. ఇవాళ ఆశ్రమానికి అంటే మనకి చూసి ఆమె బయటికి పిసిపిసా వచ్చి ఆమె అలా కూర్చొని మీరు ఆశ్రమం కట్టేది తెలవాలేదునా, మీరు అట్లున్నా కానీ నేను ఆశ్రమం కట్టి అందరిని తీసుకొచ్చి పెడతా చూడు ఆశ్రమం కట్టినాడా? చచ్చిపోయిన మనిషి. అంటే సంకల్పం మాత్రమే ప్రభు సృష్టి. సంకల్పం చేయండి. ఎందుకు ఏడుస్తారు కూర్చొని? ఏడుస్తే పని జరుగుతుందే? మీకేం కావాలా కోరుకోండి, మాకు ఫలాంది కావాలా, దానికోసం పని చేయండి. ఎందుకు రాదు? 100% వస్తుంది. ఎందుకంటే ఎవడు సంపాదించేది? నువ్వే. ఎవరో దేవుడు కాదు. దేవుడు వచ్చి నీ సాయం చేస్తాడు, నీ కారు ఆగిపోతే దొబ్బుతాడు వచ్చి. ఏమ్మా, ఇవన్నీ ఇమాజినేషన్స్ అంటారు, అంటే ఊహలు. ఇవన్నీ ఊహలే కానీ సత్యాలు కాదు. నువ్వు పని చేయి, డబ్బు సంపాదించు, నీ కోరిక తీర్చుకో. నీ కోరిక తీర్చుకో. నువ్వు కోరినావా తీర్చుకో, 100% తీర్చుకోవచ్చు. ఇంతవరకు నా జీవితంలో నా చిన్నతనం నుంచి నేను కోరిన ప్రతి కోరికను నేను నెరవేర్చుకున్నా. దురాశ లేదు. ఏమ్మా, దురాశ నేను ఎప్పుడు పడను. నాకు ఏం కావాలనో నేను కోరుకుంటా, దాని మీద నేను పనిచేస్తా, 100% దాన్ని సంపాదిస్తా. కోట్లు కావాలని కాదు. ఏం సంపాదించినబ్బా నువ్వు? ఓ 10 కోట్లను సంపాదించినావా? ఓ 10 ఫ్లాట్లు సంపాదించినావా? నాకెందుకు రా ఇవన్నీ? 10 కోట్లు 10 ఫ్లాట్లు ఏం చేసుకోగలను? నాకు అవసరం అవన్నీ. ఉన్న కాడికి సా తృప్తిగా, ఆనందంగా, సంతోషంగా జీవించు. కాబట్టి నువ్వు చేయాలని తలపెడితే నువ్వు చేయలేనిది లేదు. ఉదాహరణ ఎందరో ఉన్నారు మహానుభావులు. ఈనాడు మనకి ఇవన్నీ ఇదో కరెంటు. ఈ కరెంటు ఒక మహానుభావుడు కొనుక్కుంటాడు, సంకల్పమే కదా. ఆ బల్బు కొనుక్కున్నాడు ఒక మహానుభావుడు, సంకల్పమే కదా. ఈ ఫ్యాన్ కొనుక్కున్నాడు ఒక మహానుభావుడు, సంకల్పమే కదా. ఈ గుడ్డ కనుక్కున్నాడు ఒక మహానుభావుడు, సంకల్పమే కదా.
ఈ కుర్చీలు తయారు చేసిన చెక్కతో సంకల్పమే కదా. అందమైన టైల్స్ ఇంట్లో వేసుకొని సలవరాతి బండలు సంకల్పమే కదా. మిద్దెలు యాడ్నేమలకు పూరి గుడిసెలు ఉన్నాయి, తాటా గుడిసెలు ఉన్నాయి. మరి బ్రహ్మాండ బిల్డింగ్ అపార్ట్మెంట్ 100 అంతస్తులు అపార్ట్మెంట్ కడుతున్నాడు, సంకల్పమే కదా. పెద్ద పెద్ద డ్యాములు కట్టి నీటి నిల్వ చేసుకుంటున్నాడు, నీటి ద్వారా కరెంటు ఉత్పత్తి చేస్తున్నాడు, పంటలు పండిస్తున్నాడు వర్షం రాకపోయినా, అవునా కదా. భూగర్భములో జలమును పైపులు పెట్టి మోటార్లు పెట్టి 500, 600, 1000 అడుగుల లోపల నుంచి నీరుని తీసి పంట పండిస్తున్నాడు. ప్రతి వ్యాధికి ప్రతి దబ్బుకు మందు కనుక్కున్నాడు, సంకల్పమే కదా. మరి ఆ సంకల్పంతో నువ్వు చేసుకుని ఎందుకు గడుస్తున్నావు ఊరికి అనవసరంగా? వాళ్ళకుంది, నాకు లేదు, నాకు రాలే దేవుడా, నాకు కోట్లు రాలే, ఎందుకు వస్తాయి? నీ శక్తి ఎంతో, నీ పని ఎంతో అంతలోనే ఉంటాయి కోరికలు, అవునా కదా. చేసుకో, సంపాదించుకో. ఇప్పుడు లక్ష్మీదేవి ఉంది, నేను ఈ మండలానికి ప్రెసిడెంట్ కావాలని కోరుకుంటుందే? కోరుకో స్వామి, నా కొడుకు బాగుండాలా, నా కోడలు మంచిది రావాలా, ఏదో 10 రూపాయలు మిగిల్చుకొని వాళ్ళ పెళ్ళిళ్ళు చేసి అందరం బాగా లక్షణంగా ఉంటే చాలు. ఎందుకు లేవు? లక్షణంగా లేవు, చాలు కదా. తృప్తి, కోర్టు ఉంటే తృప్తి కాదు. కాబట్టి సంకల్పం చేయండి, ఏది కావాలన్నా వస్తుంది. ఒక గురువుగా మీకు నేను చెప్పేది ఏమంటే సంకల్పం చేయండి. దానికి ఏమైనా మంత్రం చెప్పాలి నా స్వామి, ధ్యానం చేయాలి నా స్వామి అడిగే వాళ్ళు ఉన్నారు. నువ్వు సంకల్పం అంటే సంకల్ప మంత్రాలు చెప్తారు, బాబునోళ్ళు చెప్పరు. సంకల్పం చేయమని మంత్రం చెప్తారు కదా, పూజలో కూర్చుంటే చెప్పరా? సంకల్ప మంత్రం చెప్తారు. మంత్రాలు చింతకాయలు రాలవు, మంత్రాలు చింతలు అవసరంలే. నీ మధ్యలో కదిలిందా దాని మీద పని చేయండి, వచ్చేయి. సంకల్పం అంటే మనం ఏదైతే అనుకుంటామో అదే సంకల్పం, అది సంకల్పం నెరవేర్చుకోవాలి. చేయి, పని చేసుకో, ధైర్యంగా ముందుకు అడుగు వేయి. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నీ మనసులో ఏమనుకుంటావు అది నెరవేర్చుకుంటావు 100%. ఇది సత్యం. అయిపోయి నీవే దేవుడు, అవును కదా. ఇంకా దేవుడు యాన్నాడు? దేవుడు యాన్నో ఉన్నాడంటే అది నీ ఊహ, నీ అజ్ఞానము. ఎవడో పెట్టినాడు పుల్ల ఉన్నాడని. వాడండి వీళ్ళు అంతా అన్ని పాపాలు చేశారు, దేవుడు ఉన్నాడు అని శిక్ష వేస్తాడు అని చెప్తే, అంటే శిక్షకు పాపాలు పోవడానికి దేవుడే, డబ్బు సంపాదించుకోవడానికి దేవుడే. అందరికీ దేవుడికి ముడి పెట్టినాడు. నేను ఆ దేవుడికి అడిగిన, ఆయన దేవుడు నమ్ముకున్నాక నాకు బాగుంది, నా 2 పిద్దలు కట్టించినా, నాకు 4 లక్షలు లెక్క సంపాదించిన, ఆ దేవుడు అన్ని దేవుడి మీద వేసి 4 లక్షలు సంపాదించి పక్కింటాడు పోతాడు మనం ముట్టుకుంటే ఇట్లా అన్ని దేవుడి మీద వేసి, ఆ దేవుడు ఎవరంటే తెలియదు. దేవుడు రాముడు, కృష్ణుడు, ఈశ్వరుడు అని బొమ్మల పేరు చెప్తారు తప్ప దేవుడు అంటే తెలియదు. కాబట్టి మన పెద్దలంతా అనేక శాస్త్రాలు, సిద్ధాంతాలు, మతాలు అన్నీ వచ్చి నీవే దేవుడు అని చెప్పిన ఆయన దేవుడి కోసం ఎదురులాడు కాకు, దేవుడి కోసం ప్రయత్నం చేయగాకు. ఒకసారి ఇంటికి పోయి అద్దంలో సాక్షాత్కారం చూసుకో, నువ్వే దేవుడు. ఎవరిని చూస్తే నీకు ఆనందం కలుగుతుందో వాడు దేవుడు, ఎవరితో ఉంటే నీకు సమయం తెలియదో వాడు దేవుడు. ఎవరితో నువ్వు కూర్చొని ఉంటే సమయం తెలియకూడదు నీకు, వాళ్ళ కాడ కూర్చుంటే వాడే దేవుడు. అర్థమవుతుందే? ఏదంతా మాట్లాడతామో ఇంకోటి మనం నిజం మాట్లాడితే ఏం మాట్లాడుతుంటాం, కూర్చుందే మాట్లాడతాం. 1 గంట అయింది, 2 గంటలు అయింది, సమయం తెలియలే. అప్పుడు 1 గంట అయిందే, సమయం తెలియలే, వాడు దేవుడు. అందుకే ఇంతకుముందు ఒక వీడియో చేసిన, కాలము జీవుడు, కాలాతీతుడు దేవుడు. వీడియో 2 ఏళ్ళ క్రితం చేసినాం. కాలము జీవుడు, కాలాతీతుడు దేవుడు. ఎక్కడైతే నువ్వు కాలాన్ని మర్చిపోతావో వాడు దైవం, అది దైవం. కాబట్టి కాలం లేదు. కాబట్టి ప్రపంచ వ్యవహారం కోసం టైం ప్రకారం మనం పోతూ ఉంటాం తప్ప కాలం అనేది నాకు కూడా లేదు. నేను కాలాన్ని ఈ ప్రపంచం కోసం, ఈ ప్రపంచంలో మనం మనుగడ సాగించడం కోసం
సమాజం కోసం కాలాన్ని చూసుకోవాల్సింది తప్ప నాకు కాలం మీద ఒక్క క్షణము కూడా మనసు లేదు. ఎంత టైం అయితే మనకి ఉంది, ప్రపంచకంగా పోతుంటాం అంతే తప్ప కాలంతో మనకు పనే లేదు. ఏ టైం అయితే మనకి, అవునా, టైం అయితే మనకి ఇబ్బంది లేదు కదా. కాబట్టి కాలానికి అతీతంగా మనం ఉండాలి. కాలాన్ని లెక్క చేయకూడదు. వారం లేదు, వజ్రం లేదు, నెల లేదు, సంవత్సరం లేదు, అన్నీ బోగస్ ఉత్త మాటలు. పొద్దు పొడుస్తుంది, పొద్దు పుడుతుంది, అంతే. దానికి మనం పేరు పెట్టినాం రోజు అని. మళ్ళీ ఒక రోజు అంటే ఎట్లా కనుక్కోలేమని సోమవారం, మంగళవారం, బుధవారం, బేస్తారం, శనివారం అని 7 వారాలు పెట్టుకున్నాం. 7 వారాలు తింటే నెల పెట్టుకున్నాం. మళ్ళీ నక్షత్రాలు పెట్టినాం, తిథిలు పెట్టినాం. పాడ్యమి, విధియ, తదియ, చవితి అని పెట్టుకున్నాం పేర్లు. మళ్ళీ అమావాస్య, పౌర్ణమి. అమావాస్య లేదు, పౌర్ణమి లేదు. ఎక్కడుంది అమావాస్య, పౌర్ణమి? గ్రహాలు తిరుగుతూ ఉన్నాయి. తిరుగుతున్నప్పుడు తారసం పడతాయి. ఇప్పుడు అటు ఒక మనిషి వస్తున్నాడు, ఇటు ఒక మనిషి పోతాడు. ఇద్దరు వస్తాడు, ఇటు వచ్చినప్పుడు ఆ పక్క మనిషి బుక్ కనపడతాడా? ఇప్పుడు 2 బస్సులు వచ్చినాయి. ఇట్లా ఈ బస్సు ఆ పక్క బస్సు ఈ బొక్కుని కానరాదు కదా. కాండకు మాత్రమే నీకు అమావాస్య అవుతుందా? అది గ్రహణం అవుతుందా? అట్లనే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రం తిరుగుతాడాయి. తిరిగేటప్పుడు గోదావరి గుడి వచ్చినప్పుడు ఒకటి ఆపుకుంటుంది, కానరాదు. కాండకపోతే అమావాస్య అంటాం, లేదా గ్రహణం అంటాం, కనబడితే పౌర్ణం అంటాం. ఇవన్నీ పిచ్చి చేస్తాడు లేదు, నిజమా కదా? కాబట్టి అంతరిక్షంలో గ్రహాలు తిరుగుతున్నాయి. వాటికి పౌర్ణం లేదు, అమావాస్య లేదు, గ్రహణము లేదు. అవి ఏమి వాటికి తెలియదు. అవి తిరుగుతూ ఉన్నాయి. గోదావరి పట్టణం వచ్చినప్పుడు మనకు గాని రాకపోతే మనం గ్రహణం అంటున్నాం, అమావాస్య అంటున్నాం, పౌర్ణం అంటున్నాం. అంతేగాని ఏమీ లేవు. అంటే లోక వ్యవహారం కోసం మనం పోవాలా అంతే. అంతేగాని మనసులో లేవు తీసేసినా, నా మనసులో తిథి, వారము, నక్షత్రం ఏమి లేదు. అయితే వారం ఒకసారి ఆసనం కాడికి పోవాలి కాబట్టి 7 రోజులకు ఒకసారి శనివారం అని పెట్టుకున్నా, శనివారం వద్దు వస్తాను, అంతవరకే. శనివారంతో నాకు పని లేదు, ఆసనం కాడికి పోవాలా అని వస్తున్నాను. సూర్యుడు కొద్ది రోజులకు ఏమవుతుందంటే ఆ వేడిమి చల్లారిపోతుంది. ఇప్పుడు సూర్యుడు అనేది ఒక ద్రవ పదార్థం, అది మండుతుంది. ఇప్పుడు అది ఆ దీపం మండుతుంది. ఆ దీపంలో ఒత్తి నూనె అయిపోతే ఏమవుతుంది? అట్లనే సూర్యుడు కూడా ఇంధనం ఉన్నంత వరకు మండుతాడు, ఇంధనం అయిపోతే ఆరిపోతాడు. భూమి కూడా ఒకప్పుడు సూర్యుడే. ఈ భూమి కూడా సూర్యుడే ఒకప్పుడు. అంటే భూమి సూర్యుడి నుంచి విడిపడిన ఒక ముక్క ఈ భూమి. భూమి నుంచి విడిపడిన ఒక ముక్క చంద్రుడు. చంద్రుడు భూమి నుంచి విడిపోయాడు కాబట్టి భూమి చుట్టూ తిరుగుతున్నాడు. సూర్యుడి నుంచి ఒక ముక్క వచ్చి ఈ భూమి అయిన తర్వాత ఈ ఒక కక్షలో తిరుగుతూ 2గా ఒక చిన్న ముక్క పక్కకు జరుపుకునేది, సీలిపోయి. ఆ ముక్కే చంద్రుడు. అందుకే దీని నుంచి విడిపోయింది కానీ దీని చుట్టూ తిరుగుతాడు. భూమి తిరుగుతాడు. భూమిలో నుంచి విడిపోయి వచ్చింది భూమి కాబట్టి సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది. భూమిలో నుంచి విడిపోయింది చంద్రుడు కాబట్టి భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు. అర్థమైందా? ఇట్లా ఇవి తిరుగుతూ ఉన్నాయి. ఈ భూమి కూడా ఒకప్పుడు బక మండే ఒక సూర్య గోళం లాంటిదే. ఎందుకంటే దాని నుంచి వచ్చింది కాబట్టి. ఇది మండి కాలి ఇంధనం అంతా అయిపోయి ఆరిపోయింది. పైన ఆరిపోయింది, లోపల ముందుగా మండుతుంది. భూమి లోపలంగా ఆరిపోలే అప్పులయ్యా. అందుకే కొన్ని దేశాలలో లావాలు వస్తున్నాయి. లావాలు అంటే అగ్గి ఎగదలుతుందిట భూమిలో నుంచి. లావాలు ఉంటాయి, నదిలాగా పారుతుంది అగ్ని అంతా. ద్రవం మనం కాల్చితే ద్రవం ఎర్రగుంటలే, అట్లా ద్రవం పారుతుంది. లావాలు అంటారు, భూమి నుంచి వస్తుంది. కొన్ని వేల లక్షల లీటర్లు వస్తుంది. వచ్చి పాడిందంటే ఇళ్ళు ఊర్లు కూడా నాశనం భస్మం అయిపోతున్నాయి. జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇంకా లోపల ఆరిపోలేదు, పైన ఆరిపోయింది. పైన ఆరిపోయి ఈ మేఘమంతా ఈ మండి పొగంతా చుట్టూ చుట్టుకొని ఈ భూమి చుట్టూరే
కొన్ని కిలోమీటర్ల దూరంలో మందంగా గాఢాంధకారంగా పేరుకుపోయింది. పేరుకుపోయి అక్కడ వాతావరణం ఏర్పడి ఆ ఉష్ణోగ్రత అధికమై ఉష్ణే శీతలమని వేడి ఒక ఘర్షణ పడి అందు నుంచి వర్షపు చుక్క నీరు వచ్చింది. ఆ నీరు కొన్ని వేల సంవత్సరాలు భూమి మీద కురిసిందిటనే. ఎందుకంటే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది కాబట్టి కొంతవరకే ఉంది, ఆ పక్క లేదు. మళ్ళా ఆ పక్క పోతే భూమి మీద పడదది, అక్కడనే అంతరిక్షంలో ఉంటుంది. ఈ గురుత్వాకర్షణ శక్తిని దాటుకోకపోతే కిందికి రాదది. అట్లా ఈ భూమికి కొన్ని కిలోమీటర్లు 5 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు 6 కిలోమీటర్ల దూరంలో ఈ మండిన పొగంతా బాగా పేరుకుపోయి కొన్ని వేల సంవత్సరాలు 100 సంవత్సరాలు వర్షం కురిచి భూమి అంతా బాగా నీరు ఉంది. ఇప్పుడు ఇది ఆడించారా, భూమి నుంచే వచ్చింది. ఆ వేడికి శీతలం అయిపోయి కురిచింది. భూమి మీదనే ఈ నీరంతా ఉంది. తర్వాత సృష్టి వచ్చింది. దేవుడు భూమిని సృష్టించినాడు, అవ్వను సృష్టించినాడు, ఆదాము సృష్టించినాడు, ఎముక తీసి ఆదాము సృష్టించినాడు. ఇవన్నీ కథలు రాసుకున్నారు వీళ్ళు, మతవాదులు సిద్ధాంతాలు కథలు రాసుకున్నారు. కాబట్టి ఇవన్నీ సత్యము కాదు. ఈ ఖగోళ శాస్త్రంలో కొలనాడుకు ఈ నక్షత్రం పోతే ఇంకొక నక్షత్రం ఉంది. ఇలాంటి సూర్యులు కోట్ల సూర్యులు ఈ విశ్వంలో ఉండారు పుల్లయ్యా, ఉండారు ఆల్రెడీ. ఇప్పుడు ఎక్కడో దూరం మనకు కనపడవు. ఆ మినిక్ నక్షత్రాలు సూర్యులే. రాత్రిపూట మనం నిద్రపోయి చూస్తే ఆకాశంలో కొన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయి, అవన్నీ సూర్యులే. కాకపోతే కొన్ని కాంతి సంవత్సరాల దూరంలో ఉంటాయి. ఆ సూర్యుని కాడికి ఆ శుక్ర కాడికి మనం పోవాలంటే లైఫ్ సాగు కొన్ని కోట్ల సంవత్సరాల టైం పడుతుంది. కోట్ల సంవత్సరం కాంతి సంవత్సరాలు. సూర్యుడి నుంచి భూమి మీదకి వెలుగు రావడానికి 7 నిమిషాల 45 సెకండ్లు 45 సెకండ్లో పడుతుంది. సూర్యుడి నుంచి రావడానికి సెకండ్లు. అట్లాంటివి కోట్ల సంవత్సరాల టైం పడుతుంది ఆ నక్షత్రాల పంటే. అంత దూరంలో ఉన్నాయి అటు అవన్నీ సూర్యులే. దానికంతా మళ్ళీ వాని చుట్టూ కూడా ఇటు గ్రహాలు ఉంటాయి. అందులో భూమి ఉంటుందో మనకు తెలియదు, అక్కడ కూడా ఏదో జీవులు ఉంటే మనకు తెలియదు. మన భూమి ఉంటే మనకు తెలుస్తుంది. కానీ అట్లాంటి భూములు ఎన్నో ఉంటాయి ఈ విశ్వంలో. అక్కడంతా మనుషులు ఉండరో రాక్షసులు ఉండరో ఏముంటాయో మనకు తెలియదు. అట్లా ఈ విశ్వం చరిత్ర పెద్ద గొప్పది విశ్వ చరిత్ర. ఈ సూర్యుల నుంచి విడిపోయిన భూమిగా మనం ఇక్కడ జీవిస్తున్నాం. అక్కడ విడిపోలే కాబట్టి అట్లే ఉండొచ్చు, విడిపోయి ఉండొచ్చు. దీని మాత్రం ఎందుకంటే నిరంతరము ఇది మూమెంట్ జరుగుతూనే ఉంటుంది. ఈ విశ్వం అంతా నిరంతరము పరిణామం చెందుతూనే ఉంటుంది, కదులుతూనే ఉంటుంది. ఒకసాట ఉండదు, కదులుతూనే ఉంటుంది. కదిలేటప్పుడు ఆటోమేటిక్గా పగుళ్ళు వస్తాయి, విడిపోతాయి. మళ్ళీ కొన్నిసార్లు ఏకమైతుంటాయి, కొన్ని కలుసుకుంటుంటాయి, కొన్ని విడిపోతుంటాయి. ఇది కాబట్టి మీరు లక్షణంగా సంకల్పం చేయండి, మీ సంకల్పాలు నెరవేరుతాయి. ఏదైనా సాధించుకోండి ఏమ్మా. ఇంతే తప్ప ఇంకా వేరే భ్రమలు భ్రాంతులు మాయ మాటలకు మోసపోవద్దు అని చెప్పేది. ఇది సిద్ధాంతాలు ఏమని, ఇది సత్యము. ఈ మాట మీద నిలబడి దైవం ఎక్కడో లేదు, నీవే. నీ నమ్మకాన్ని నీకాడనే ఉంది. నిన్ను నీవు నమ్ము ఫస్ట్, దేవుడు మనం నమ్ముదు. ముందు నిన్ను నమ్ముకో. అందుకే రమణ మహర్షి నువ్వు ఎవరు తెలుసుకో, నేనెవరు తెలుసుకోరా పిచ్చోడా, ఎన్ని ఎందుకు, నేనెవరు నువ్వెవరు తెలుసుకో. నువ్వెవరంటే నీవే, అనంతమైన శక్తి స్వరూపం నీవే. ఎన్ని వయలు ఉన్నాయి ఈ దేహంలో పుల్లయ్యా, ఎన్ని రకాల మాటలు ఉన్నాయి, అవునా కదా. సంగీతం ఉంది, సాహిత్యం ఉంది, ఎన్ని భాషలు ఉంటాయి. అసలు ఈ దేహం కన్నా అందమైంది ఈ విశ్వములోనే లేదు అంట నేను. ఈ దేహానికన్నా గొప్పది, అందమైంది, శక్తివంతమైంది ఈ విశ్వములోనే లేదు. కాబట్టి ఇంకా ఆనందంగా బ్రతకండి. దేశదుర్ మహారాజుకు జై.